హలో నమస్తే వెల్కమ్ టు విబిజీ మీడియా. ఈరోజు టాపిక్ ఏంటంటే ఇప్పుడు మనం షాపింగ్ మాల్స్కి వెళ్తుంటాం, మార్కెట్కి వెళ్తుంటాం, చాలా మటుకు మనీ ట్రాన్సాక్షన్స్ క్యాష్ హోల్డ్ చేయకుండా డైరెక్ట్ మనీ ట్రాన్సాక్షన్స్ అలా జరుగుతున్నాయి ఇప్పుడు. అయితే ఏంటంటే ఇలా స్కానర్ కోడ్ త్రూగా అయితే డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాయి. లేదు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చేసి కానీ యూపీఐ నెంబర్ కానీ ఇచ్చి వాళ్ళకి పే చేస్తే ఒకవేళ రాంగ్గా కానీ అంటే ఒక నెంబర్కి కాకుండా ఇంకో నెంబర్కి వెళ్తే కానీ రాంగ్గా కానీ వెళ్ళేసి అమౌంట్ వెళ్ళిపోయి మళ్ళీ రిఫండ్ వస్తాయా రావా అనే టాపిక్ పైన మనం మనతో ఉన్న శ్రవణ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు షాపింగ్ మాల్స్కి కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, ఎవరు క్యాష్ హోల్డ్ చేయట్లేదు. ఇప్పుడు ఆటోకి కానీ బస్కి కానీ బస్కి ఒకటికి కాదు, ఆటోకి కానీ షాపింగ్ మాల్స్కి కానీ వాట్ ఎవర్ ఎక్కడికి వెళ్ళినా స్కానర్స్, యూపీఐ, ఫోన్ నెంబర్స్ అలా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు స్కానర్ కాబట్టి వాళ్ళకే వెళ్తుంది అన్నది ఓకే, అమౌంట్ అనేది వాళ్ళకే వెళ్ళిపోతుంది. ఫోన్ నెంబర్స్ ఇస్తుంటారు అండ్ యూపీఐ నెంబర్స్ ఉంటాయి. అది నెంబర్ ఒకవేళ సెండ్ చేస్తే అది రాంగ్గా వెళ్ళిపోతుంది. అది రిఫండ్ మళ్ళీ రావడం అవుతుందా లేకపోతే రాంగ్గా వెళ్ళిపోతుందా అనేది మాకు తెలియాలి. ఓకే మేడం, ఇప్పుడు మనం డిజిటలైజేషన్ తర్వాత ముఖ్యంగా 1991లో మన పివి నరసింహరావు గారు, ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారు వచ్చిన తర్వాత సరళీకృత విధానంతో మన గ్లోబలైజేషన్ అయిన దాంతోపాటు కలిసి వచ్చిన అంశం ఏంటంటే టెక్నాలజీ కూడా పెరిగిపోయింది. డిజిటలైజేషన్కి వచ్చాము. ఒక రోజుల్లో మనం డబ్బులు ఇవ్వాలంటే బ్రాంచ్ కోడ్ వేస్తే ఈరోజు ఎక్కడో ఊర్లో డిపాజిట్ చేస్తే అది సెంట్రల్ బ్యాంక్కి వెళ్ళి సెంట్రల్ నుంచి డిస్పాజిట్ అయ్యి 2 రోజులకు 3 రోజులకు మనం బ్యాంకుకి వాడితే ఆ బ్యాంకుకి వచ్చిన డబ్బుకు మనం విత్డ్రా చేసుకుంటే మనం వాడుకోవాలి. అలాంటి రోజుల నుంచి క్షణాల్లో ఎక్కడికైనా ఎంత డబ్బు అయినా పంపించచ్చు. అంటే అసలు లిమిట్ ఉన్నప్పటికీ కూడా ఎంతవరకు అంటే మళ్ళీ అది కూడా కరెంట్ అకౌంట్ అయితే లిమిట్ ఇంత, అది ఇట్లా అంటూ ఉన్నాయి. సో ఎనీహౌ మనం ప్రతి క్షణంలో పేమెంట్ చేస్తున్నాం. దాంతో ముఖ్యంగా విప్లవాత్మక వచ్చిన మార్పు ఏంటంటే క్యూఆర్ కోడ్ ద్వారా మనం డబ్బులు ఇతరులకు చెల్లించవచ్చు, మనం స్వీకరించవచ్చు. దానికి థర్డ్ పార్టీ యాప్స్ వీటన్నిటికి కూడా బేస్ ఏంటంటే ఈ థర్డ్ పార్టీ యాప్స్ అయినైతుంది, అఫీషియల్ బ్యాంక్ యాప్స్ అయితేనేమి, వీటి అన్నిటి కూడా ప్రతి అకౌంట్ దారికి యూనిఫైడ్, ప్రతి అకౌంట్ దారికి కూడా ఒక కోడ్, ఒక నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎలా ఉంటుందో ప్రతి అకౌంట్ కూడా డిజిటలైజేషన్లో ఒక కోడ్ ఇచ్చాడు. దాని నెంబర్ అంటాం పర్మనెంట్ నెంబర్, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని యూపీఐ అంటారు. అంటే ప్రతి అకౌంట్ ద్వారాకి దాని బ్యాంక్ అకౌంట్ నెంబరు, ట్రాన్సాక్షన్స్ అంతా కూడా బ్యాంకుకు తానుకు ఇద్దరు అంటే సేమ్ బ్యాంక్, మదర్ బ్యాంక్ తోటి కానీ సేమ్ బ్యాంక్తో కానీ. అంటే ఉదాహరణకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక ఎస్బీఐ కస్టమరు ఎస్బీఐ బ్యాంకుతో ట్రాన్సాక్షన్ చేయడానికి బ్యాంక్ అకౌంట్ పనిచేస్తుంది. సో డిజిటల్ ఓపెన్ ప్లాట్ఫామ్లో ఇంటర్నెట్ ద్వారా చేసినప్పుడు యూపీఐనే మనకు ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది. దానికి మన ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటుంది కాబట్టి మన ఫోన్ నెంబరు కూడా వాడుకోవచ్చు, లేదా యూపీఐ నెంబర్ అయినా వాడుకోవచ్చు. ఈ రెండింటి ద్వారా కూడా ఇతరులకు డబ్బులు ఇవ్వచ్చు. సో వాట్ మనం బ్యాంక్ అకౌంట్ ద్వారా ఏ విధంగా పే చేస్తున్నామో ఇట్లా కూడా యూపీఐ కూడా ఒక ఆప్షనల్, ఫోన్ నెంబర్ కూడా ఇంకొక ఆప్షన్. అయితే దీంట్లో నుంచి ఈ క్యూఆర్ సిస్టమ్, కోడ్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఇంకా పేమెంట్స్ ఈజీ అయింది. మనం స్కాన్ చేసి పేమెంట్ చేసేస్తాం. అక్కడ డైరెక్ట్ స్కాన్ చేసాం, ఇంటర్ఫేస్ తీసుకుంటుంది, అదే అకౌంట్కి వెళ్తుంది కాబట్టి కన్ఫ్యూజ్ లేదు. ఇది కొన్ని సందర్భంలో మనం ఫోన్ నెంబరు టైప్ చేసి ఇతరులకు డబ్బులు చెల్లించాల్సిన సందర్భాలు ఉంటాయి. అలా కాకుండా యూపీఐ నెంబర్ కూడా, అంటే మనం ఏదైతే ఇంటర్ఫేస్ నెంబర్ అంటున్నామో, యూనిఫైడ్ నెంబర్ అంటున్నామో ఆ నెంబర్కి కూడా మనం పేమెంట్ చేయొచ్చు. సో అలాంటప్పుడు కూడా పేమెంట్ వెళ్తుంది, ఈజీ ట్రాన్సాక్షనే. కానీ ఒక్కొక్కసారి సందర్భంలో ఫోన్ నెంబర్ టైప్ చేయడంలో పొరపాటు కానీ, లేదా అవగాహన రాహిత్యం వల్ల కానీ, కన్ఫ్యూజ్లో కానీ, ఇంకొకటి కొందరికి కొంచెం దృష్టిలోపం కూడా ఉంటుంది. లేదా టైప్ చేస్తున్నప్పుడు పైన నెంబర్ కొట్టపోయి కింది నెంబర్ కొట్టడం, ఏదైతే మిస్టేక్ జరుగుతుండవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చివరిలో 2 3 4 5 ఉన్నప్పుడు 3 4 5 కొను 4 5 బదులు 5 4కు ఇట్లా మిస్టేక్ జరుగుతుంది. మిర్రర్ నెంబర్ లాంటి వాటి విషయంలో ఇతరులకు పేమెంట్ చేసేస్తాం. చేంజ్ చేసి సెండ్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది, లేదా వాళ్ళే రిప్రజెంట్ నాకు డబ్బులు రాలేదన్నప్పుడు రిప్లై వచ్చినప్పుడు చెక్ చేసుకుంటే రాంగ్ నెంబర్కి వెళ్ళి ఉంటుంది. గతంలో అట్లాంటి వాటికి రిఫండ్ చేయడం చాలా కష్టంగా ఉండేది. చాలా కష్టం కాదు, చాలా అసలు పెద్ద ప్రాసెస్ ఉండేది దానికి కూడా. సో అలాంటి నుంచి బ్యాంకు కూడా ఆర్బీఐకి చాలా ఫిర్యాదులు వెళ్ళడం, దానికి కూడా ఒక సిస్టమ్ని ఒక ఇంట్రడక్షన్ చేసింది. అదేంటంటే కస్టమర్ కేర్కి మనం ఫోన్ చేసి మనం జరిగిన ట్రాన్సాక్షన్ తాలూకు వివరాలు, లేదా అసలు ఎందుకు మిస్టేక్ జరిగిందంటే ఏ నెంబర్కి ఇంకో నెంబర్కి ఇచ్చామో, ఎట్లా మిస్టేక్ జరిగిందో మనం కన్విన్సబుల్గా చెప్తే మనకు ఆ రిఫండ్ అనేది 3 డేస్లో వస్తుంది. మనం కన్విన్స్ చేసుకుందాన్ని బట్టి ఉంటుంది వాస్తవానికి. అట్లా మనం ఫోన్ చేసి ఏమంటే ఇప్పుడు దీంట్లో మిస్టేక్ ఏంటంటే
మనకి దీంట్లో కూడా మనం ఈరోజు చెప్పే టాపిక్లో దానివల్ల వీటి వల్ల జరిగే మిస్టేక్స్ ఏంటి, నష్టం ఏంటి, దాని నివారణ కూడా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనకు ఒకవేళ ఉదాహరణకు మనకి ఎవరికి డబ్బులు ఇవ్వాలి, ట్రాన్సాక్షన్ చేసాము, ఫర్నిచర్ షాప్ పోయి ఫర్నిచర్ కొన్నాము, వాళ్ళ ఫోన్ నెంబర్కో యూపీఐ నెంబర్కో పేమెంట్ చేసాము, మనం ఫర్నిచర్ తీసుకొని వచ్చేసాము. ఆ తర్వాత మళ్ళీ 1 అవర్ 2 అవర్స్ ఫర్నిచర్ మనం వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి రాంగ్ చేసాము, రిఫండ్ చేయమంటే అవకాశాలు ఉండవు. కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు అసలు ఏ ట్రాన్సాక్షన్కి వెళ్ళినాయి, వాళ్ళకి కన్జ్యూమ్ ఏంటి, వాళ్ళకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని కూడా వివరాలు తెలుసుకున్న తర్వాతనే రిఫండింగ్ ఉంటుంది. ఊరికైనా ఎంక్వైరీ చేయకుండానో వాళ్ళ కన్విన్సబుల్గా లేకుండా రిఫండ్ ఏం రాదు. మనం కన్విన్స్ సమాధానం చెప్తే వస్తుంది. అయితే మన ఈ థర్డ్ పార్టీ యాప్ ఏ పార్టీ ద్వారా అంటే ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం ద్వారా కానీ చేస్తే ఆ కస్టమర్ కేర్ నెంబర్లకు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ కస్టమర్ కేర్కి ఫిర్యాదు చేయడం. లేదా ఇంకొకటి ఏంటంటే ఆర్బీఐ వారు ఏదంటే ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని మన ఆర్బీఐ బ్యాంక్ యొక్కటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఇండియా లెవెల్ మొత్తం ప్రతి బ్యాంక్ ట్రాన్సాక్షన్ డిజిటల్ సాఫ్ట్వేర్ లింక్ అయినటువంటి ఈ ట్రాన్సాక్షన్ అన్ని కూడా ఎన్పిసిఐ డీల్ చేస్తుంది. ఆ ఎన్పిసిఐ వెబ్సైట్కి వెళ్ళి కానీ దాని కస్టమర్ కేర్కి కానీ ఫిర్యాదు చేయొచ్చు. ఎన్పిసిఐ వెబ్సైట్లో క్లియర్గా ఉంటుంది, స్టెప్ బై స్టెప్ 4 స్టెప్లు ఉంటుంది. నీ ఫిర్యాదు వివరాలు ఫిర్యాదు మనం ఫిర్యాదు చేసేస్తే రిటర్న్ వచ్చేస్తుంది. ఇంకొకటి సార్, ఇప్పుడు మీరు కస్టమర్ కేర్ అని అన్నారు కదా, కొంతమంది దగ్గర ఇప్పుడు ఎవరి దగ్గర కస్టమర్ కేర్ నెంబర్ ఉండదు, కొంతమందికి తెలిసి ఉంటుంది. అయితే ఏంటంటే గూగుల్ దాంట్లో వెళ్ళి సెర్చ్ చేసేసి కస్టమర్ కేర్ అనేసి కాల్ చేసి అడుగుతారు కదా, మరి అది ఎంతవరకు నిజం అనేది చెప్పండి. గుడ్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే జనరల్గా అందరికి కూడా కస్టమర్ కేర్ నెంబర్ అందరూ ఎవరు ఫీడ్ చేసుకోరు, గుర్తు కూడా ఉండదు సహజంగా. అప్పటికప్పుడు ఏం చేస్తామంటే మనకున్న నాలెడ్జ్ ఏంటంటే ఏదైనా నెంబర్ కావాలంటే గూగుల్ సెర్చ్ చేస్తూ వస్తుందని అనుభవం ఉంటుంది. ఆ నాలెడ్జ్ ప్రకారం చేస్తే ఇమీడియట్లీ మనకు ఫోన్పే అనుకోండి, ఫోన్పే కస్టమర్ కేర్ నెంబర్ అని కొడతాం. వాస్తవానికి అక్కడ ఏదో ఒకటి నెంబర్ వస్తుంది, దాన్ని అక్కడక్కడ ఫోన్ చేస్తాం. ఇది మంచి పద్ధతి ఏంటంటే ఐడియా మంచిదే, కానీ ఒక్కొక్కసారి ఏముందంటే ఏదైతే మనకు తెలుసు ఆప్టిమైజేషన్ గూగుల్ బాగా వినియోగం ఉంది లేదా బాగా ఎస్సీఓ చేసింది నెంబర్ పైకి అనిపిస్తుంది. అయితే దీన్ని కూడా ఇప్పుడు మన సైబర్ నేరస్తులు వాడుకొని ఒక దొంగ కస్టమర్ కేర్ నెంబర్ వాళ్ళ నెంబర్ పెడుతున్నారు కస్టమర్ కేర్ అని చెప్పి. అంటే ఒరిజినల్ నెంబర్ అంటే మనం సెర్చ్ చేస్తే వాస్తవానికి ఉదాహరణకు ఫోన్పే నెంబర్ రావాలి, కానీ ఫోన్పే ఒరిజినల్ ఆఫీస్ నెంబర్ కన్నా ఈ దొంగ ఆఫీస్ నెంబర్ ముందు సెర్చ్ ఇంజన్లో పైకి వచ్చేలా వాళ్ళు ఆప్టిమైజ్ చేసి పెట్టుకుంటారు. మనం ఏంటంటే చూసే అంతా కూడా నిజంగా గూగుల్ పేని అనుకుంటాం లేదా ఫోన్పే అనుకుంటాం, అక్కడ ఏదో చిన్న అక్షరంలో లోపం ఉంటుంది. ఫోన్పే బదులు ఆ పే కాడ పీ బదులు ఎఫ్ ఉండడం కానీ, నెంబర్ బదులు ఎన్ కాడ ఎం ఉండడం కానీ అట్లాంటిది చిన్న చేంజ్ తోడు పెట్టుకుంటారు వాళ్ళు. అవేవి మనం అబ్జర్వ్ చేయం. ఇంకొకటి ఏంటంటే మనకి జనరల్గా వెబ్సైట్లలో ఏంటంటే ఓఆర్జీ ఉంటుంది, లేదా ఐఎన్ ఇండియా ఉంటుంది, లేదా డబ్ల్యూడబ్ల్యూ వెబ్సైట్స్ ఉంటాయి. అవి కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి వాళ్ళవి. చిన్న అక్షరం దోషంతో వాళ్ళ వెబ్సైట్లలో వాళ్ళ కస్టమర్ కేర్ నెంబర్ పెట్టుకునే ఇదంతా సైబర్ నేరస్తులు వాళ్ళ నెంబర్ పెట్టుకుంటారు. మనం ఫోన్ చేయగానే కస్టమర్ కేరే కలిసిందని అనుకుంటాం. దాని ద్వారా ఏం చేసాం, వాడు అడిగిన వివరాలని చెప్తాము. అప్పుడు ఏంటంటే మనం మోసపోయే అవకాశాలుగా ఖచ్చితంగా మోసపోతాము. సో వాడిని ఓటీపీ అడుగుతారు, మన డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ అని అడుక్కుంటాడు. బహుశా అప్పటికప్పుడు మన బ్యాంక్ బ్యాలెన్స్లో ఏమి డబ్బు లేకపోతే అది అలా ఉంటుందేమో, కానీ వాడు ఎప్పుడు కూడా మన బ్యాంక్ అకౌంట్ మీద కన్నేసి ఉంచి ఎప్పుడు డబ్బులు పడగానే అప్పుడు లాగేస్తాడు. సో కాబట్టి మనం వెబ్సైట్లో వెతుకుతున్న మంచి ఆలోచనే, కానీ వెతుకుతున్నప్పుడు అఫీషియల్లా కాదని చూసుకోవాలి. అది నిజంగా వెబ్సైట్ కరెక్ట్ అయినా కాదా చూసుకొని దాంట్లోంచి నెంబర్ తీసుకోవాలి. ఒకవేళ మీకు మన ప్రేక్షకులకు కావాలంటే నేను ఒరిజినల్ నెంబర్లో ఒకటి చెప్తాను. ఏంటంటే ముఖ్యంగా ఫోన్పే కస్టమర్ నెంబర్ ఒకటి చెప్తాను, 180041900157. ఇంకపోతే గూగుల్ పేకు ల్యాండ్ నెంబర్లు ఉన్నాయి, అది ఏంటంటే 2 నెంబర్లు ఉన్నాయి. ఒకటి 080 అంటే ఎస్టీడీ కోడ్ అన్నట్టు 08068727374. అలాగే ఇంకొకటి 022 మళ్ళీ సేమ్ నెంబర్ ఉంటుంది, ఎస్టీడీ కోడ్ నెంబర్ మాత్రం మారింది ఇక్కడ 02268727374. ఇకపోతే పేటిఎం నెంబర్ కూడా ఇది కోడే ఉంటుంది 0120445646. ఇంకొకటి భీమ్ యాప్ 1800120170. అలాగే ఎన్పిసిఐల అఫీషియల్ వెబ్సైట్ ఏంటంటే npci.org.in. ఈ సైట్లకు ఈ ఎన్పిసిఐ సైట్లోకి వెళ్ళి అలా మనకు ఫిర్యాదు ఆప్షన్ కనిపిస్తుంది. దాంట్లో 4 స్టెప్స్ ఉంటాయి. అది మీరు ఫిల్ చేస్తే మనకు రిటర్న్ కాల్ వస్తుంది, లేదా ప్రాసెస్ ఫీడ్బ్యాక్ మెసేజ్ వస్తుంది.
తద్వారా 3 డేస్లో 2 డేస్లో రిఫండ్ అయ్యే అవకాశం ఉంది. ఏదైనా సరే మనకు తెలియని కస్టమర్ కేర్ కాదు, మనకు కాన్ఫిడెంట్ ఉన్న నెంబర్, అఫీషియల్ వెబ్సైట్ ఉండడం, లేదా మనకు మన ఫోన్పే యాప్ చేస్తున్నప్పుడు అది అందులో ఉంటుంది, ఆప్షన్స్ ఉంటుంది, ఆ వెబ్సైట్కి వెళ్ళి చూడడం, లేదా దాని తాలూకు ఏటీఎం కార్డ్స్ ఉంటే ఏటీఎం కార్డు మీద వెనక నెంబర్లు ఉంటాయి, లేదా అంతగా ఇబ్బంది ఉంటే ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఉంటే ఇవేమీ పనిచేయనప్పుడు మన బ్యాంకు, మన ఏ బ్యాంకులో అయితే అకౌంట్ ఉందో ఆ బ్యాంకుకి వెళ్ళి అక్కడ బ్యాంకులో అంబుడ్స్మెన్ ఒక పోస్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే అంబుడ్స్మెన్ అంటే ఇవన్నీ పరిష్కారాలు చేసేటువంటి ఫిర్యాదులు కానీ ఎట్లాంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్లు అనేట్టు కూడా అదొక పోస్ట్ ఉంటుంది. అక్కడ ఫిర్యాదు చేయొచ్చు. అక్కడ కంప్లైంట్ ఇస్తే కూడా అవకాశం, మనకి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఏదైనా సరే ఆ ట్రాన్సాక్షన్ బై మిస్టేక్ జరిగి ఉండాలి, కానీ మనం వాంటింగ్లో ఒకరు పేమెంట్ చేసి ఆ వాంటింగ్ పేమెంట్ని కూడా రిఫండ్ చేసుకునే ఆలోచన మాత్రం బ్యాంకర్స్ ఎంకరేజ్ చేయాలి. అలాంటి ఆలోచన మాత్రం చేయకూడదు. ఓకే, నమస్తే. థ్యాంక్ యూ. విన్నారు కదండి, మీరు బ్యాంక్ పేమెంట్స్ ఏదైనా చేస్తే గినంగా రాంగ్గా మిస్లీడ్ అయ్యేసి వేరే నెంబర్కి గినంగా వెళ్తే గినంగా దానికి టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. అండ్ ఇంకొకటి కస్టమర్ కేర్ అనేసి నెంబర్స్ ఉంటాయి కదా, అక్కడ ఉన్నాయి కదా అని చెప్పేసి కాల్ చేయకండి. అందులో కూడా ఒరిజినల్ కూడా ఉంటాయి, కొన్ని ఫేక్ కూడా ఉంటాయి. ఈ ఒరిజినల్ నెంబర్స్ అనేది ఇందాక శ్రవణ్ గారు చెప్పారు కదా, తన నెంబర్స్ అన్ని చెప్పారు కదా, అవి ఫీడ్ చేసుకోండి. లేదంటే బ్యాంక్కి వెళ్ళి మీ డౌట్ ఏదైనా ఉంటే అక్కడ క్లియర్ చేసుకోండి. థ్యాంక్ యూ.